రైతుల సంక్షేమం కోసం అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకంలో ఏ రైతుకి అయితే 5 ఎకరాల లోపు భూమి ఉంటుందో వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 9,000, మొత్తం కలిపి 15,000 రూపాయలు అందజేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఎవరైతే వారి యొక్క ఆధార్‌ను బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసుకుంటారో వారి యొక్క ఖాతాలో మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ. 1,000 జమ చేయడం జరిగింది. ఎవరికైతే ఈ రూ. 1,000 జమ చేయడం జరిగిందో వారి యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కు అది ఎస్ఎంఎస్ రూపంలో కూడా రావడం జరిగింది. ఎస్ఎంఎస్లో ఆరంభ విడతగా మీ బ్యాంకు ఖాతాలో రూ. 1,000 జమ చేసి అతి త్వరలో తదుపరి విడతల్లో మీకు మరింత సాయం అందించబడుతుందని ఎస్ఎంఎస్ రావడం అనేది జరుగుతుంది. ఇందులో మనకి మన యొక్క వివరాలను ప్రజలే ముందు పీపుల్స్ ఫస్ట్ అనే యాప్ ద్వారా కానీ లేదా అన్నదాత సుఖీభవ .ap.gov.in అనే వెబ్సైట్ని సందర్శించడం ద్వారా కానీ తెలుసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు మనకు ఒక మెసేజ్ని అనేది పంపించడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ .ap.gov.in అని మనం టైప్ చేయగానే ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ వెబ్ పేజ్లో మనకి అన్నదాత సుఖీభవకు సంబంధించినటువంటి డీటెయిల్స్ పొందుపరచడం జరిగింది. ఇది అన్నదాత సుఖీభవకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మనకి ఎన్ని లక్షల కుటుంబాలకి ఆల్రెడీ గవర్నమెంట్ అనేది అమౌంట్ని వారి యొక్క ఖాతాలో డిపాజిట్ చేయడం జరిగింది, ఇంకా ఎంతమంది కుటుంబాలకి ఇక్కడ పేమెంట్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు 48,89,276 కుటుంబాలకి ఎలిజిబిలిటీ అనేది ఉంది. ఇందులో ఆల్రెడీ గవర్నమెంట్ అనేది ఎలిజిబిలిటీ అయితే 48 లక్షల కుటుంబాలకు ఉంటే 41,67,571 కుటుంబాలకి ఆల్రెడీ పేమెంట్ అనేది చేయడం స్టార్ట్ అయింది. అయితే ఇంకా 7,21,705 కుటుంబాలకి ఆల్రెడీ ఎలిజిబిలిటీ ఉంది. ఎలిజిబిలిటీ వాళ్ళకి ప్రాసెస్ స్టార్ట్ చేసింది, ఇంకా వాళ్ళకి ప్రాసెసింగ్లో అది ఉంది. అయితే మనకి మన యొక్క ఖాతాలో ఈ అమౌంట్ అనేది జత చేయకపోతే అంటే డిపాజిట్ అవ్వకపోతే మనం ఏం చేయాలి? జిల్లాల వారీగా కూడా ఇంతవరకు ఎన్ని కుటుంబాలకి అమౌంట్ అనేది డిపాజిట్ చేయడం అయింది, ఆధార్ లింక్ అయినటువంటి కుటుంబాల సంఖ్య ఎన్ని, ఇంకా ఆధార్ లింక్ చేయనటువంటి కుటుంబాల సంఖ్య ఎన్ని అన్నీ కూడా ఇక్కడ డీటెయిల్స్ అనేవి పొందుపరచడం జరిగింది. అయితే మన యొక్క వివరాలను ఈ వెబ్సైట్లో ఎలా చెక్ చేసుకోవాలి? వాటికి ముందుగా మనకు ఉండవలసింది మన ఆధార్ నెంబర్. మన ఆధార్ నెంబర్ను తీసుకొని ఇక్కడ వెబ్సైట్లో మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్లిక్ హియర్ టు నో యువర్ పేమెంట్ స్టేటస్ అనే ఒక స్క్రోలింగ్ అనేది అవడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. క్లిక్ హియర్ టు నో యువర్ పేమెంట్ స్టేటస్ అనే ఒక స్క్రోలింగ్ అనేది రన్ అవుతుంటుంది. ఇక్కడ చూడొచ్చండి. ఈ క్లిక్ హియర్ టు నో యువర్ పేమెంట్ స్టేటస్ అనేటటువంటి స్క్రోలింగ్ని మనం క్లిక్ చేస్తే నెక్స్ట్ విండో అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ విండోలో మన యొక్క ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయాలి. మన యొక్క ఆధార్ నెంబర్ను ఎంటర్ చేశాక ఇక్కడ మనం సెండ్ అనేటటువంటి ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. ఈ సెండ్ అనే ఆప్షన్కి మనం క్లిక్ చేయడం వల్ల మనం ఏదైతే ఆధార్ నెంబర్కి మన యొక్క మొబైల్ నెంబర్ని రిజిస్టర్ చేశామో ఆ రిజిస్టర్ మొబైల్కి ఒక ఎస్ఎంఎస్ అనేది సెండ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ ఎస్ఎంఎస్లో మనకి ఆ డీటెయిల్కి సంబంధించినటువంటి ఓటీపీ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎప్పుడైతే మనం సెండ్ అనే బటన్ నొక్కామో నెక్స్ట్ ఎందర్ ఆప్షన్ కూడా అక్కడ అపియర్ అవుతుంది. అక్కడ మన ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అయితే మన యొక్క డీటెయిల్స్ అనేవి ఇందులో కనిపించడం జరుగుతుంది. ఒకవేళ ఇందులో మన యొక్క డీటెయిల్స్ అనేవి కనిపించకపోతే
మనం ఏం చేయాలి? అసలు మనకి మన యొక్క ఖాతాలో అమౌంట్ అనేది డిపాజిట్ అవ్వకపోతే ఏం చేయాలి? మీ యొక్క ఆధార్ యొక్క డీటెయిల్స్‌ను మీ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్‌ను మీ మండలంలో కల అగ్రికల్చర్ ఆఫీసర్ ఎంపీఓని కలిసి మీ యొక్క ఆ డీటెయిల్స్‌ను ఆయనకి సబ్మిట్ చేయడం ద్వారా ఆయన ఆ వెబ్‌సైట్‌లో ఆ డీటెయిల్స్‌ని ఎంటర్ చేయడం జరుగుతుంది. వాటి యొక్క వివరాలను పరిశీలించి మీరు అర్హులైతే మీ యొక్క ఖాతాలో త్వరలోనే అమౌంట్ అనేది డిపాజిట్ చేయడం జరుగుతుంది.